హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్. నేను మీ యశ్వంత్. ఈ భూమి మీద మొదటి సిటీ కాశీ, ఆఖరి సిటీ కూడా కాశీ అన్నట్లు మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్స్తో ట్రైలర్ స్టార్ట్ చేశారు భయ్య. మన భారతదేశం ఎన్నడూ చూడని విధంగా పాన్ వరల్డ్ మూవీగా తయారు చేసిన ఘనత మన తెలుగువారు, అందులోనూ వైజయంతి మూవీస్ది అని చెప్పుకోవడంలో ఎంతో గర్వంగా ఉంది భయ్య. విజువల్స్తోనే స్టన్ అయ్యేలా చేసిన మన నాగవంశీ గారికి సారీ నాగ శౌర్య గారికి సారీ నాగ అశ్విన్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి భయ్య. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? అయితే ఇంకా పూర్తి డీటెయిల్లోకి వెళ్ళే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్, షేరు, కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు, సరేనా? ఓకే, ఇక వీడియోలోకి దూరిపోతే, ప్రభాస్ నాగ అశ్విన్ కాంబోలో రాబోతున్న సైన్స్ ఫిక్షనల్ అండ్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ADపై ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి భయ్య. హిందూ పురాణానికి లింక్ చేస్తూ ఏ న్యూ అడ్వెంచరస్గా ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది భయ్య. జూన్ 10న రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచేసింది భయ్య. ట్రైలర్ విడుదలతో సినిమా గురించి మరింత క్లారిటీ వచ్చింది. ఈ భూమి మీద మొదటి నగరమైన కాశీ చివరి నగరంగా కూడా అదే అన్నట్లు రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్స్తో ట్రైలర్ స్టార్ట్ చేశారు భయ్య. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ రోల్లో కనిపిస్తుండగా దీపికా పదుకొనే గారు పద్మావతి పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. అయితే పద్మావతి అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి గారి భార్య లక్ష్మీదేవి మరో అవతారం కూడా చెప్పచ్చు. ట్రైలర్లో కనిపించినట్లు ప్రెగ్నెంట్గా ఉన్న పద్మావతిని రక్షించాలనే క్రమంలో అశ్వత్థామ, భైరవ మధ్య ఉద్వేగపూర్వక క్లాషెస్ ఏర్పడడం వంటి యాక్ట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి భయ్య. ఇక బుజ్జితో భైరవ అడ్వెంచర్స్, కామెడీ సీన్స్ సూపర్ హైలైట్ అవుతున్నాయి భయ్య. యాక్షన్ సీన్స్లో విజువల్స్ మామూలుగా లేవంతే. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది భయ్య. డైరెక్టర్ నాగవంశీ గారు, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సారీ డైరెక్టర్ నాగ అశ్విన్ గారు ఎవ్రీ ఫ్రేమ్ను కష్టపడి శ్రద్ధతో తీసినట్లు క్లియర్గా తెలుస్తుంది భయ్య. వైజయంతి మూవీస్ ఈ ప్రాజెక్ట్పై ఓవరాల్గా 600 కోట్లు ఖర్చు చేయడం వెనుక కారణం ఈ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది భయ్య. సో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు స్పెషల్ క్యారెక్టర్ కనిపించనుండగా కమల్ హాసన్ గారు విభిన్నమైన మేకోవర్తో అలరించుచున్నారు. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం, అని డైలాగ్ ట్రైలర్లో హైలైట్ అయింది భయ్య. ట్రైలర్లో చూపించిన విజువల్స్, సన్నివేశాలు ప్రేక్షకులు ఉత్కంఠను పెంచుతున్నాయి భయ్య. ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ అయితే క్రియేట్ చేయడం పక్కా అనిపిస్తుంది భయ్య. గాయస్, మీ అందరికీ తెలిసిన విషయమే, పైరసీ మాత్రం చేయొద్దు, థియేటర్కి వెళ్ళే చూడండి. ఎందుకంటే మీకోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు థియేటర్కి వెళ్ళేగా చూడాలి. దట్స్ ద వీడియో గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దే. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం. అంతవరకు దిస్ ఇస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్. బాయ్.